జమ్మికుంట మండలంలోని కస్తూర్బా పాఠశాలలో సైబర్ నేరాలపై సీఐ రవి అవగాహన కల్పించారు. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి జమ్మికుంటలో గల కస్తూర్బా పాఠశాలలో సైబర్ నేరాలతో పాటు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రవి మాట్లాడుతూ గ్రామాలలో యువత చెడు ద్రోవ పట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగానే గంజాయి లాంటి మత్తు పదార్థాలను విద్యార్థులకు వివిధ రకాల పదార్థాల ద్వారా అలవాటు చేసి ఆ మత్తులో ఉండే విధంగా యువతను చెడు త్రోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారి కళలను సాకారం చేసుకుంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా రాను రాను సైబర్ నేరగాలు ఎక్కువ అవుతున్నారని, ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటూ ఆన్లైన్లోనే పూర్తిగా డబ్బులను కాజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తమకు సమాచారం అందించాలని కోరారు. వెరీ గుడ్. ఇది డ్రీమ్ అంటే మనము ఒక కాలేజీకి వెళ్ళినా కానీ ఒక స్కూల్కి వెళ్ళినా కూడా మనం ఒక ఏం కావాలని చెప్పి అనుకుంటాం. ఒక ఐపీఎస్ కావాలనుకుంటారు, ఒక ఐఏఎస్ కావాలనుకుంటారు, ఒక ఇంకెవరు ఏమేమి కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటారు. ఎవరి కోరికలు కావాలనుకుంటే ఉత్తరం రాకుండా కాలేదని ఉత్తరం చదువుకొని చేసుకొని వాళ్ళ ఇంటికాడ చేసుకొని వేరే ఇంటి దగ్గర పని వంట చేసుకోవాలని చేసుకొని అయితే రాదు కదా. ప్రతి ఒక్కరు ఏదో జాబ్ చేయాలనే కదా, జాబ్ బిజినెస్ లేకపోతే ఇంకేమన్నా మనకు నచ్చిన ఫీల్డ్ లో మనం డెవలప్ కావాలనే కదా. కొంచెం ఇవి డ్రీమ్స్ తోటి మనము కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఫస్ట్ మనం సెటిల్ అయినప్పుడు కాలేజీలో కొత్త బంగారంలో ఎంతమంది వచ్చారు సినిమా కొత్త బంగారం అది హ్యాపీ డేస్ ఎంతమంది వచ్చారు హ్యాపీ డేస్ సినిమా. వాళ్ళు స్టార్టింగ్ కాలేజీలో ఎంటర్ అయినట్టు అనిపిస్తారు కదా. దాంట్లో ఎంట్రీ అయిన ఇన్నోసెంట్ గా ప్రతి ఒక్కరు కూడా మంచి డ్రీమ్స్ తోటి ఏం కావాలనుకుంటే కాలేజీకి ఎంటర్ అయ్యారు. కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత మనకు దొరికే ఫ్రెండ్స్ ని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మన మార్గాలు మారిపోతుంటాయి. కొంతమంది ఆ ఫ్రెండ్స్ చేయబడి కొంతమంది చెడిపోతారు, లాస్ట్ సబ్జెక్ట్ అని ఫెయిల్ అయిపోతారు, కొంతమంది సూసైడ్ అని వెళ్తారు. కొంతమంది యావరేజ్ స్టూడెంట్ కూడా మన ఫ్రెండ్ మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ డెవలప్ అవుతారు, వాళ్ళు బాగుపడతారు. మానసిక సింహంలాగా వాళ్ళు ఫెయిల్ నడిస్తే వాళ్ళు డైరెక్ట్ చెడిపోతుంది, ఫెయిల్ అయితే పాస్ అయిపోతాడు, వాడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు, ఉన్నత స్థానాలను ఎదిగిపోతాడు. అవునా? కాబట్టి మనం ఉన్న కాలేజీలో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ నేను కూడా అనుకునేది ఓన్లీ సినిమాలో చూసినట్టు హైదరాబాద్ లో మాత్రమే, హైదరాబాద్ కాలేజీలో మాత్రమే డ్రగ్స్ ఉన్నది, పల్లెటూరులో రావు అని చెప్పి అనుకునేది. కానీ ఆల్రెడీ ఇది పల్లెటూరు దాకా స్ప్రెడ్ అయిపోయింది. దాంట్లో అన్ని డ్రగ్స్ కాదు, కొకైన్ ఉంటుంది, హెరాయిన్ ఉంటుంది, ఇవన్నీ చాలా కాస్ట్లీమైన డ్రగ్స్. అవి శ్రీమంత్ సంబంధించిన వాళ్ళు లక్షలు పెట్టేసి తీసుకుంటారు. కానీ మనకు అందరికీ అందుబాటులో ఉన్న డ్రగ్స్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు ఇది అందుబాటులో ఉంటుంది గంజా. గంజాయి తెలిసి పేరు వినరా? గంజాయి తెలిసే లోకల్ అంటే చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాలో కానీ ఈ అవుట్స్కట్స్ ఏరియాలో కానీ లేకపోతే మహారాష్ట్ర ఈ పొగాకు చిన్న తక్కువ వస్తుంది, ఈ గాంజా అనేది ఎక్కువ వస్తుంది. బలం వస్తున్నట్టు వాళ్ళ కింద పడ్డ దెబ్బ వాడు ఏం మాట్లాడుతుంటారు, వాడు ఎంత ఉరికినా అలసిపోడు, ఏం మాట్లాడుతున్నారు అలా కొంచెం విధం చేసిన తర్వాత ఇలా రెగ్యులర్ గా వాళ్ళకి అలవాటు పడిపోయాడు. ఈ కాలేజ్ వాళ్ళకి ఎవరైతే ఎందుకు అలవాటు చేస్తారు, ఫస్ట్ ఫ్రీగా గాంజా స్టార్టింగ్ లో వాడే పిలిచేసి ఫ్రెండ్స్ చేసుకొని సిగరెట్ తాగడం అని చెప్పేసి, ఆ తర్వాత సిగరెట్ అయిపోయిన తర్వాత మనం కొనియమని చెప్పేసి ఒక 4 గ్యాంగ్ తయారు చేసుకొని మెల్లగా గాంజా కూడా మనకి ఎందుకు అలవాటు చేస్తుంది, ఫస్ట్ వాళ్ళకి కస్టమర్లు పెరగాలి కాబట్టి స్టార్టింగ్ లో ఫ్రీగా అలవాటు చేసేసిన తర్వాత మళ్ళీ వాడు తాగితే మనకి వీడు అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగితే అప్పుడు డబ్బులు డిమాండ్. ఈ చిన్న ప్యాకెట్ ఒక 4 రోజులు వాళ్ళకి రెగ్యులర్ గా సిగరెట్ తాగితే అలవాటు పోయినాక గాంజాకి దాన్ని అదే తాగాలనిపిస్తాడు. సాయంత్రం కాగానే తాగాలనిపిస్తాడు ఏంటిది మళ్ళీ వినిపోయి అడిగితే ఆల్రెడీ 2 రోజులు ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు డబ్బులు కావాలి వాటి మనకి ఇస్తే ఈ లేదంటే వాడికి 200-300 వరకు అవుతుంది. అదే ఎక్కువ అలవాటు అయిపోయిన తర్వాత 500 రూపాయలు తెస్తే ఇస్తా అని చెప్పేసి ఈ 500కి అలవాటు పడ్డవాడు 500 కావాలని చెప్పేసి ఏం చేస్తాడు, అప్పుడు చెప్పు వాడి దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాడు. ఒక డబ్బులు రెగ్యులర్ గా సేవింగ్ 500 అలాంటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇంటికి వెళ్ళేసి అమ్మ నాన్న వాళ్ళ నాన్న జేబు ప్యాకెట్ డబ్బులు ఉన్నాయని చూస్తారు. అంటే ఇంట్లో చిన్న దొంగతనం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి ఇంకేమైనా పోపు డబ్బులు చూసేస్తారు. అప్పుడు కూడా దొరకకపోతే ఏం చేస్తారు, మళ్ళీ చిన్న బయట దొంగతనం చేయడం, ఏమైనా చిన్న బైక్ దొంగతనం చేయడం, అదంతా అయిపోయాక వాడికి ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే బయట వెళ్ళిపోతుంటే చైన్ స్నాచింగ్ చేయడం చూసాను. చైన్ స్నాచింగ్ తెలుసు కదా,
ఎందుకంటే వాడికి అప్పుడు కాదు గంజా మత్తులో ఉంటాడు. అది మనం ఎంత చేస్తున్నాము, ఎవరికాడ చేస్తున్నాము, ఇది తప్ప ఒప్ప అని చెప్పేసి అనే విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి ఆ దొంగతనం తీసుకుపోయి దాన్ని ఎక్కడో కుదరబెట్టేస్తాడు. ఎంత కొంత ₹1,00,000 వచ్చేదాన్ని కూడా 10,000 కర్ర వేస్తాడు. ఆ డబ్బులు తీసేసుకొని మళ్ళీ వాడు గంజా తీసుకుంటే మళ్ళీ ఎక్కడ అడుచుకొని వెళ్ళి పడుకుంటాడు. ఇంకోటి గాంజా అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే వాడు తాగేసిన తర్వాత వాళ్ళ ఫుడ్ కూడా చాలా తక్కువ తింటారు. వాడి ఇంటికని కూడా మొత్తం పైకి వెళ్ళి ముఖం పీకపోయినాడు ఇంట్లో ఎవరి మాట వినడు. అయితే తాగడం లేదంటే తాగిన తర్వాత పడుకోవడం మొత్తం దిగినాడు మళ్ళీ తాగడం. వాడికి తల్లి చెల్లి అక్క అలాంటి విచక్షణ జ్ఞానం ఏమీ ఉండదు. ఎవరిని పడితే వారిని ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ కుటుంబం మొత్తం డిస్టర్బెన్స్. అవునా కదా? చూసారు ఎవరైనా సినిమాలో చూస్తారు కదా, తాగుబోతులు ఎట్లా చేస్తారు, గంజా కలవడం ఎట్లా చేస్తారు, డ్రగ్స్ కలవడం ఎట్లా చేస్తారు. ఎవరిని తిట్టినా ఎవరిని అడ్డం వచ్చినా వాళ్ళు ఇంట్లో తిడతారు, చెల్లెని కొడతా ఉంటారు, తల్లిని కొడతా ఉంటారు. డబ్బుల కోసం అమ్మాయి ఇవ్వకపోతే చాలా మంది డబ్బుల కోసం వాళ్ళ తల్లిని కొడతా ఉంటారు. తల్లి వచ్చిన ఒక 10 మంది రాగా కావచ్చు, నేను వచ్చిన తర్వాత పోలీసులకు వచ్చేసి మా కొడుకు మాట లేరని కొడుతున్నారు, ఇష్టం కొడుతున్నారు, తల్లి కూడా